హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణదాత్రి. ఈరోజు మీకోసం చేపల పులుసుతో వచ్చేసాను. మా అక్క చాలా బాగా చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేపల పులుసు ఎలా చేయాలో చూసుకుందామండి. ముందుగా దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం మెంతులు, ఆయిల్. ముందుగా చేపలు శుభ్రం చేసుకొని వాటికి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. నేను ఇక్కడ 1 కేజీ చేపలు తీసుకున్నాను. 1 కేజీ చేపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు పిండుకొని పెట్టుకున్నానండి. ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్లో పచ్చిమిర్చి, టమోటా వేయాలండి. ఇలా ముక్క మునిగేదాకా పులుసు పోసుకోవాలండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. నూనె బాగా కాగాలండి. ఫిష్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇలా వేగిన తాలింపుని ఈ పులుసులో తిరగబెట్టుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని పులుసు మరగనిద్దాం. ఇలా పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామండి. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.